ఉన్నేరు వరద ఖమ్మం నగరాన్ని ముంచెత్తగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయ చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి? అంటువ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పనులు ఎలా జరుగుతున్నాయి? గూడు చెదిరిన అభాగ్యులకు ప్రభుత్వం ఏ భరోసా ఇస్తుంది? ఖమ్మంలో మున్నేరు వరద విలయ ప్రభావం, సహాయ చర్యలపై మంత్రి తుమ్మలతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. ఖమ్మం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్నేరు వరద విలయం సృష్టించింది. ఆదివారం పెద్ద బిగ్ డిజాస్టర్ చేయగా చెప్పవచ్చు. వరద విలయం తగ్గినప్పుడు కాబట్టి గత 3 రోజులుగా ఖమ్మంలో 10 డివిజన్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పలు కుటుంబాలు, వేలాది కుటుంబాలు బాధపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆపద కాలంలో ఆపన్నాస్తం అందించేందుకు స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మానవీయ కోణంతో స్వచ్ఛంద సంస్థలు కూడా పిలుపునిచ్చారు. వారికి నిత్యావసర సరుకులు అందించాలని. ఖమ్మంలో వరద విలయానికి సంబంధించి మరిన్ని వివరాలు అన్నది తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా మున్నేరుకు వరదలు రావడం ఒక ప్రకృతి విపత్తు, మొత్తం మీద సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయి? యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నాయి. కేవలం 2-3 రోజుల్లోనే రెస్టోరేషన్ చేశాము. మంచినీళ్ళు సరఫరా సక్రమంగా ఉంది. ఈవెన్ ఆర్డీఏబిఎస్ కానీ, అదేవిధంగా మున్సిపల్ వాటర్ కానీ అన్ని ఇళ్లకి చేరే అవకాశం వచ్చేసింది. ఎలక్ట్రిసిటీ కూడా ఈ రోజుతోటి అన్నీ రెస్టోర్ అయినాయి. కాకపోతే తడిసినటువంటి ఇళ్లలో మీటర్లు కూడా తడిసిపోయినాయి కాబట్టి వాళ్ళని చూసుకొని ఆ గోడలన్నీ నిమ్ముకున్నాయి కాబట్టి కనెక్షన్ చూసి ఇవ్వమని చెప్పాము. కరెంట్ వచ్చేసింది, మంచినీళ్ళు వచ్చేసింది. శానిటేషన్ కూడా ఈ సాయంత్రానికి మేజర్గా డిస్టర్బ్ అయినటువంటి బొక్కలగడ్డ కానీ, మోతీనగర్ కానీ ఇటువంటి డివిజన్లన్నీ కూడా కొన్ని వందల ట్రాక్టర్లతోటి, జేసీబీలతోటి, వందల మంది వర్కర్స్ తోటి పక్క జిల్లాల నుంచి, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి కూడా తెప్పించాం. ఖమ్మం ఈ రోజుతోటి టోటల్గా శానిటేషను, అదేవిధంగా నిత్యావసర వస్తువుల పంపిణీ, వాళ్ళకి కావలసినటువంటి బట్టలతోటి సహా భోజనం అయితే ఈ 4-5 రోజులుగా అందరికీ భోజనం, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా సప్లై చేశారు. కొన్ని సంస్థలు కూడా చేతనా ఫౌండేషన్ పెద్ద ఎత్తున దాతృత్వంతో 4-5 రోజులు భోజనాలు పెట్టారు. ఇటు ప్రభుత్వ పరంగా కూడా మున్సిపాలిటీ వరద ప్రభావం తగ్గినాక సహజంగా కొన్ని అంటువ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. పోస్ట్ పేడ్ కంటామినేట్ డిసీజ్ కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రతి డివిజన్లో మెడికల్ క్యాంప్ ఉంది. అదేవిధంగా మళ్ళీ ఈ రోజు ఎక్స్ట్రా క్యాంపులు కూడా మొబిలైజేషన్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి పరిశీలన చేయమని చెప్పాము. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు డాక్టర్స్ని కానీ, మెడికల్ టీమును కానీ ప్రతి డివిజన్లో పర్మనెంట్ క్యాంపుతో పాటు ఇంటింటికి తిరిగేటట్టు కూడా క్యాంపులు ఏర్పాటు చేశాం. మెడికల్ హెల్త్లో అంటువ్యాధులు రాకుండా అక్కడ ఉన్నటువంటి గార్బేజీ మొత్తాన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది. ఖమ్మం పట్టణం ఈ సాయంత్రానికల్లా అన్ని రకాలుగా రెస్టోర్ అవడానికి అవకాశం. మీ సుదీర్ఘ రాజకీయ అనుభవంతో భద్రాచలం వద్ద కూడా కరకట్ట నిర్మాణం చేసి వారికి ముంపు గండం లేకుండా చేశారు. ఖమ్మం నగరంలో కూడా మున్నేరు గండం లేకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? దీనికి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టెండర్ పిలిచింది మున్నేరు రిటైనింగ్ వాల్స్. ఆ రిటైనింగ్ వాల్స్ సాంకేతిక పరంగా నిన్న కూడా డిస్కషన్కి వచ్చింది. మున్నేరు వాటర్ రాకుండా చేసే అవకాశం ఉన్నా ఇటు నుంచి వచ్చేటటువంటి ఖానాపురం, అదేవిధంగా లకారం, దౌంసలాపురం చెరువులకు వచ్చేటటువంటి వరదను ఏ రకంగా నిరోధించి ఖమ్మం పట్టణానికి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఈ వరద బీభత్సం రాకుండా చేయడానికి సాంకేతిక పరంగా ఒక హై లెవెల్ టీమును పంపించమని చెప్పాము. భవిష్యత్తులో మన మున్నేరు రిటైనింగ్ వాల్స్ కట్టిన తర్వాత కూడా ఇటు నుంచి న్యాచురల్గా వచ్చేటటువంటి వరదను కూడా భద్రాచలంలో ఎట్లయితే లిఫ్ట్ చేస్తున్నామో ఇక్కడ లిఫ్టింగ్కి అంత అవకాశం ఉండదు. ఈ వరదను కూడా నదిలోకి పంపించే ఏర్పాటు ఉండాలి. అది ఎక్కడి నుంచి పంపిస్తే ఖమ్మం నుంచి ఎన్యూమరేషన్ నిన్ననే స్టార్ట్ చేశాము. పెద్ద ఎత్తునే నష్టం జరిగిన మాట వాస్తవం. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, మహబాదు ఇటువంటి జిల్లాలలో వేలాది ఎకరాల నీట మునిగింది. వాటర్ రిసీడ్ అయిపోగానే నిన్నటి నుంచి సర్వే మొదలుపెట్టారు. సుమారు 4 లక్షల ఎకరాలకు పైనే పంట నష్టం జరిగి ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నాం. దాన్ని డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని కేంద్రానికి పంపించడంతో పాటు ఇమ్మీడియట్గా వాళ్ళ రిలీఫ్ కోసం 10,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. గతంలో కూడా అట్లా ఇచ్చాము. కానీ మిగతా పంటలు వేసుకోవడానికి సులుబాటుగా ఇత్తనాలు కానీ, ఎరువులు కానీ అటన్నిటిని అందుబాటులో ఉంచమని చెప్పాం. సార్, మొత్తం చూస్తే మనం చూడొచ్చు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వేలాది మంది నిరాశ్రయులకి ఆహారం కానీ అవన్నీ అందించడానికి కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఖమ్మం స్థానిక ఎమ్మెల్యేగా, అదేవిధంగా జిల్లాకు చెందిన మంత్రిగా తుమ్మల క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఎలా పునరావాస కేంద్రాలను కానీ మొత్తం చూస్తే ఖమ్మంలో 10 డివిజన్లలో 7,000 ఇల్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి. సాయంత్రం కల్లా విద్యుత్ కానీ ఇవన్నీ కూడా రిస్టోర్ అయ్యే విధంగా కూడా తుమ్మల క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న పరిస్థితి. ఇది ఖమ్మంలో మున్నేరు వరద బాధితులకు సంబంధించిన సహాయ చర్యలకు సంబంధించిన పరిస్థితి.